వచ్చినాము. మోస్ట్ 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 ఫేమస్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మనాలి. అసలు ఇప్పుడు చాలా రిస్కే ఉంది. శంభో శంకర శంభో శంకర. ఇక్కడ చూడవే క్లియర్గా కనిపిస్తుంది. మనాలి. ఓ మై గాడ్. థ్యాంక్ యూ శివయ్య. థ్యాంక్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను న్యూ లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మనాలిలో డే 2 వ్లాగ్ ఇదైతే రియల్గా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. అసలు టూ ఎగ్జైటింగ్గా చాలా చాలా హరిచాము. ప్లీజ్ ఏమనుకోకండి. ఫుల్ హ్యాపీ అన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ స్నోఫాల్ మేము డే 2లోనే చూసాము. రియల్గా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ నుంచి అసలు టూ కూల్, ఆల్మోస్ట్ -5, 6, 7 అట్లా ఉండే అనమాట. ఫస్ట్ అంతా కూల్. ఇప్పుడు చూపిస్తున్నాను. మార్నింగ్ ఇలా ఉంది. నేను కంప్లీట్ డే అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇందులో ఆల్మోస్ట్ డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసాను. వీడియో ఎండ్ వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఏంది అక్కడికి వెళ్ళేది నువ్వు? అక్కడ మునులు ఋషులు తిరుగుతారంటనే. ఇక్కడనే అనుకుంటున్నావు. సో డే 2 వ్లాగ్లో ఏ ప్లేసెస్కి వెళ్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది మొత్తం ఫుల్ కవర్ చేసేస్తా. చలి పెడతలేదంటే ఈమె చాలా స్ట్రాంగ్ అండి. మీకున్నందుకు కొంత చలి సరిపోతలేదు. చూడండి మామూలు మొత్తం కప్పేసుకొని వచ్చేస్తున్నారు. మా బుడ్డిది, మా బుట్టి నిన్న క్యాబ్ తీసుకున్నాం కదా మనం మల్ రోడ్లో, అదనమాట. అన్ని నీ చేతితో నేనేమన్నా క్యాబ్. అమ్మా నువ్వు ఫోన్ ఏమో రెడీ అయినావు. అమ్మో చేతులు వణుకుతున్నాయి. నేను గ్లౌజెస్ వేసుకుంటేనే బెటర్ అనుకుంటా. మళ్ళీ ఏం క్యాబ్. సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. మ్యాక్స్ మాట్లాడగలుగుతున్నా లేమో అక్కడికి వెళ్ళిన తర్వాత, బట్ అన్నీ అయితే క్యాప్చర్ చేస్తా, వాయిస్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తా. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఫేస్ అంతానైతే ఒక లాగ్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే ఇట్లా మొత్తం పింకిష్. అసలు మన బ్లష్లు అవన్నీ డైరెక్ట్గా మనకు న్యాచురల్గా బ్లష్లు వచ్చేస్తున్నాయి. సో పక్క వీడియో ఎండబెట్టి చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఒక మంచి టిప్స్ చెప్తూనే ఉంటాను. వాయిస్ ఓవర్ ఇస్తాను. మ్యాథ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడలేని సిచ్యువేషన్ ఏమో, సారీ. ఇట్లా కానీ ఈ టైంలో రావడం లక్ అనమాట. అసలు మంచి టైంలో వచ్చినాం. డిసెంబర్లో అని అనుకున్నాం కానీ మాకు డిసెంబర్లో టైం సెట్ కాలేదు. అండ్ దట్టు అప్పుడు ఆ టైంలో కూడా డిసెంబర్ హాలిడేస్లో కూడా జనాలు ఎక్కువ ఉంటారు. అంత క్రౌడ్లో రావడం కూడా పిల్లలతో కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో ఇప్పుడైతే ఒక 2-3 డేస్ స్కూల్స్ పోయినా పర్లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట, పర్లేదు అని అనుకొని వచ్చినాము. ఎందుకంటే నేను లాస్ట్ ఇప్పటివరకు ఎప్పుడైనా హాలిడేస్లోనే ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే హాలిడేస్లో అస్సలు ప్లాన్ చేయొద్దు అనేసి జ్ఞానోదయం అయిందనమాట. నేను అందుకే లాస్ట్ టైం వ్లాగ్లో కూడా చెప్పిన, హాలిడేస్లో మాత్రం ఇటు ట్రిప్స్కి ప్లాన్ చేయకండి, దట్టు పిల్లలతో అయితే కొద్దిగా కష్టం అనేసి. సో అట్లా. కానీ ఇక్కడ కల్చరు, వెదరు, మనుషులు టూ గుడ్, మంచిగా అనిపిస్తుంది నాకు. లేడు అందుకే పంపు చెక్ చేసినావు. బెలూన్కి వస్తుందా లేదా అని పంపు కొట్టిన. వస్తుంది అంటే మూతి పెద్ద ఉంది కానీ వస్తుంది. హలో గాయ్స్, వెనకాల ఇద్దరు ఏం చేస్తుర్రు? ఏది ఏ మన హోటల్ పైన ఇదంతా మన సైడేనా? అమ్మా
సోలాంగ్ వ్యాలీ 12 కిలోమీటర్స్, అటల్ 20, రోహతంగల 50. నా స్విట్జర్లాండ్ కోరిక ఇక్కడ నెరవేరుతుంది నిజంగానే. అక్కడికి ఎట్లా ఓన్ అనేసి దేవుడు నాకు ఇక్కడికి వెళ్ళు నువ్వు, మన దేశంలోనే ఉంది మంచి ప్లేస్ అని. అయ్యో బోర్డు కనిపిస్తలేదే. దేవుడా థ్యాంక్స్ దేవుడా, మంచి జన్మం ఇచ్చినావు. ఎక్స్ప్లోర్ చేయాలి. శ్రీయుమా చూడండి మా మంచిగా ఈ వెదర్ ని, క్లైమేట్ ని మళ్ళీ మనకు దొరకదు, ఇది మనకి దొరకదు ఇంత మంచి వెదర్, స్నో వ్యూ పాయింట్స్ అన్ని. అమ్మో ఏంది శిఖరం పైకి వెళ్తున్నట్టు చూడవే స్ట్రేట్ గా. సింధు చూడవే అక్కడ పైన ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అమ్మో అది ఏంది శిఖరం లాగా ఉంది, అది స్టోనా? స్టోన్ పైన ట్రీసా? ఓ మై గాడ్. మేము ఈ ప్లేస్కి రావడానికి ఒక 1 hour టైం పట్టింది. చూసారు కదా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎలా అయిపోయిందో. నెహ్రూ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా యాక్టివిటీస్ ఉంటాయి. యాక్చువల్లీ హెవీ స్నోఫాల్ ఉన్నప్పుడు మనకి సోలాంగ్ వ్యాలీ ఆ ప్లేసెస్కి వెళ్ళలేం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్లో యాక్టివిటీస్ అనేవి చేపిస్తారనమాట. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. బట్ అంత హెవీ స్నోఫాల్ వల్ల మరి జనాలు కూడా యాక్టివిటీస్ చేయడానికి కూడా భయపడ్డారు. మాకు ఫస్ట్ చాలా అంటే చాలా భయం వేసింది. బట్ ఆ డేని ఆ టైంని మేము మిస్ చేసుకోవద్దు కదా అనేసి ఇంకా అసలు తడిచిపోయినా కూడా ఏమైనా కూడా కొద్దిగా కేర్ తీసుకుంటూ పిల్లల్ని యాక్టివిటీస్ అనేవి చేసాము. ఒక 2 చేసాము. అండ్ లైఫ్లో మర్చిపోలేంది కేరళలో జిప్ లైన్ చేసాము. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇదైతే టోటలీ అసలు ఒక రిస్కీ అనిపించింది. బట్ మిగతా వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అనిపించింది. కానీ మా టైంకి వచ్చేసరికి మాత్రం ఓ మై గాడ్ అనిపించింది. అండ్ ఇదే టైంలో ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 12-12:30 అరౌండ్ అవుతుంది అనమాట. ఆ టైంకి అప్పుడు స్నోఫాల్ స్టార్ట్ అయిందండి. లిటరల్ అప్పటిదాకా వర్షం పడింది. బట్ ఆ వర్షం కాస్త స్నోగా మారి అసలు పడుతుంటే లిటరల్ 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది. సో లక్కీ. అసలు స్విట్జర్లాండ్ కోరిక ఇక్కడ నెరవేరుతుంది. అయిపోయింది, స్విట్జర్లాండ్ అయిపోయింది, స్నోఫాల్ అయిపోయింది, కిరణ్ అయిపోయింది. ఓ మై గాడ్. అయ్యో మొక్కాలింది ఎట్లా అయిపోయింది మొత్తము. ఇది ఒకటి గ్లాసులు పెట్టుకుంటది నడవే ఫస్ట్ అంటే అయితే లేదు అసలే. వీళ్ళ డ్రెస్ చేస్తే అవుతుంది. గ్లాసెస్ కూడా పెడుతుంది. కొంచెం కనిపించవు. అది వెళ్ళి వస్తాం మళ్ళీ మనం ఏంటో సాహసాలు స్నోఫాల్ లో జిప్ లైన్. हमें लगा दीजिए। ओके विदाउट लॉक के ओपन हो कैमरा लेफ्ट साइड में क्लोज कर दिया ना। चलिए किसका हो गया? आपका हो गया मैम? हो गया मैम। नेक्स्ट कौन है? नेक्स्ट आप है? यस मैडम लगाओ आप। వద్దులేవే. मैडम सारा लोग देता दिन में ఏం కాదంటే కూల్ मैडम कोई कुछ नहीं है, रिस्क नहीं है। बोथ एक
टेंशन नहीं लेना टेंशन नहीं बहुत है मैडम कैसे जाता है टेंशन दोनों हाथ जोड़ हाथ पकड़ के चलो ఏం వెళ్దామా వద్దా నువ్వు చెప్పు ఫస్ట్ ఏం नहीं, दोनों जाएगा साथ में यहाँ से आप बना लो सिंगल वीडियो यहाँ से हाथ पकड़ो वहाँ से उनको सिर्फ देना वो उधर से बनाएगा అక్కడ బానే పోయిందని ఇంటికి స్లో ఉంది కదా టెన్షన్ అవుతుంది ఎందుకు ఏం कोई కదా टेंशन नहीं मैडम हाथ पकड़ दो ही बिजनेस है హ్యాండ్ ए नहीं होता फिर पक्का ना पकड़ो चलो मुड़िया तू आजा पीछे चलो मैडम कुछ रिस्क नहीं है ఇది పట్టుకోస్తలేదు కదా अरे पीछे ओके मैडम जाओ चलो ओके ओके नो प्रॉब्लम फोन कर रहा हूँ అనే डोंट माइंड భయ్య ఏక్ మినిట్ ఏం చెప్పు పోదామో వద్దా చెప్పు వెళ్దామంటే ఎల్లురే భయ్య ఏం పట్టుకోవాలి ఇదం रोप होल्ड करो ओनली बस 2 है फोन करो बस ओके భయ్య భయ్య ఇది తీ భయ్య ఇది తీసేసేయండి किधर है भैया काम बहुत से डिसाइड और 10 पहले यहाँ करना हाथ तक फिर सेंटर लेना फिर ऐसे करना इसको हिलाते रहना ठीक है 1 सेकेंड 1 2 3 sit down बैक आके करो आप भी गोप्रो वाले हैं नहीं गोप्रो मिला नहीं वो 10 मेंबर में आप हाँ 10 मेंबर चलो भाई छोटे नीचे चलते नीचे चलो नीचे नीचे होता भाई डाउन साइड होता भाई कैमरा अंदर ही रखो हेलो मैडम अरे महादेव शिव शंकर आराम आराम से आ जाओ वेट करो वेट भैया भैया वेट करो कोई बात नहीं आराम से आ जाओ తల్లి ఏం కాదా అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి తల్లి భయపడొద్దు భయ్యా 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 జాగ్రత్త పట్టుకో ఆగా कम मैडम स्लोली ఒకసారి లైన్ ఉన్నాము ఏం రిస్కీ చేయకండి ఓకేనా స్నో పడుతుంది అదే మా చూడు మా ఎంజాయ్ మా మళ్ళీ మనం చూడలేము దీన్ని స్నోని చూడలేము चलो స్నో పడుతుంది సీరియస్లీ స్నో ఫాల్ సూపర్ థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు అటు వెళ్ళకు రిస్కీ ఎక్కిందు అందులో షూ దిగబడుతుంది మొత్తము పిల్లలు మెల్లిగా సింధు రావే రావే అయిపోయింది వస్తున్నా ఇక్కడ దాకా వచ్చినా ఇటు సైడ్ అటు సైడ్ ఓ మై గాడ్ థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇక చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా బాధగా టెన్షన్గా అన్నీ ఉన్నాయి అయ్యో కప్పిపోయింది మొత్తం శ్రీ అటేళ్ళకి ఇటే పట్టుకోరా శ్రీమన్ పట్టుకో పట్టు అయ్యో మొత్తం క్లోజ్ అయిపోయింది ఇది మళ్ళీ పడుతుంది वेट फोटो राइट फोटोज लेना है डीएसएलआर से बैठ के लो ऊपर बैठ के राइट ले लो ऊपर बैठ के आएगा
సో మేము ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా హెవీగా స్టార్ట్ అయిపోయింది స్నోఫాల్. అండ్ స్నోఫాల్ ఎక్కువైపోతే ఇక్కడ వెహికల్స్ అక్కడ స్ట్రక్ అయిపోతాయి అనేసి ఇంకా డ్రైవర్ అనేసరికి ఇంకా మాకు భయం వేసింది. సరే అనేసి హడింబా దేవి టెంపుల్కి వెళ్దాం అనేసి వెళ్తుంటే ఈ వేళ కూడా ఆల్మోస్ట్ మధ్య మధ్యలో చాలా సేపు ఆగి ఉండే అనమాట, అంటే ట్రాఫిక్ జామ్. సో అట్లా సో మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఆగాము, కొన్ని వ్యూ పాయింట్స్లో, బట్ అవి ఏవి షూట్ చేసుకోలేదు, మాకు అసలు అవ్వలేదు. జస్ట్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము అంతే. సో ఇక్కడ నేను టెంపుల్ని కూడా యాడ్ చేస్తాను. సింధు స్నో పడుతుంది, స్నో పడుతుంది చూడి. సో ఫేమస్ మనాలిలో ఫేమస్ అనమాట హిడింబి టెంపుల్, హడింబా టెంపుల్ యాక్చువల్గా, కానీ మనం అందరం హిడింబి అని అంటుంటాము. హడింబా టెంపుల్ స్నో పడుతుంది. వావ్ సూపర్. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. సో ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేసిండ్రు, కిడ్స్ని మాత్రం కార్లోనే పెట్టేసినాము, ఎందుకులే రిస్క్ అని. సో ఇదనమాట మొత్తం ఇట్లా కప్పేసుకున్నాము. ఇది వెళ్ళిపోయిందా? వెయిట్ స్నోఫాల్. హడింబా దేవి భీమా వాళ్ళ వైఫ్ అన్నమాట. సో ఇది భీమా వాళ్ళ వైఫ్, మహాభారత్లో ఉంటారు. హడింబా వాళ్ళ కొడుకే మన ఘటోత్కచుడా సంథింగ్ ఒకరు ఉంటారు కదా తను. అమ్మో స్టేర్స్ చాలా ఎక్కాలి, స్టేర్స్. పిలుస్తుంటే వచ్చేస్తే మేమే స్నో పడుతుంది చూడవే. ఏమైంది అయితలేదా నీకు? మేము హడింబా టెంపుల్కి వచ్చినాము. మోస్ట్ ఫేమస్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మనాలి. అసలు ఇప్పుడు చాలా రిస్కే ఉంది, టెంపుల్ క్లోజ్ ఉంది, ఫుల్ స్నో, కానీ నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా స్టేర్స్ ఉన్నాయి. సో హడింబా ఎవరంటే మహాభారతంలో భీమా వాళ్ళ వైఫ్ అనమాట. అక్కడ బోర్డు ఉంది. మేము కరెక్ట్ దిగ్గానే స్నోఫాల్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా రెయిన్ ఉండే, అది కాస్త ఫాల్. అక్కడ చెట్ల దగ్గర బాగా కనిపిస్తుంది కదా. ఫుల్ వీడియో పెడతా, డెఫినెట్గా చూడండి. ఇంకెక్కువసేపు ఉండలేము, ఫ్రీజ్ అయిపోతా. అది ఫ్రీజ్ అవుతుంది నేనేమో కానీ. సో ఆల్మోస్ట్ కింది నుంచి పైకి ఒక 1 కిలోమీటర్ ఉంటుందంట. మొత్తం ఇవన్నీ స్టేర్స్ అండ్ ట్రీస్ చూడండి. హడింబా టెంపుల్ ఫుల్ 1 కిలోమీటర్ ఉంది. కింద నుంచి ఇట్లా స్టేర్స్ ఉన్నాయి. స్నోఫాల్ లిటరల్ ఇట్లా ఐస్ కనిపిస్తుంది. అది చూడండి అక్కడ ఆ మధ్యలో నుంచి మస్తు నీట్ ఇట్లా మంచిగా కనిపిస్తుంది. పెద్దగా పడుతుంది. ఇది మెట్టు కూడా జారుతున్నాయి. మేము ఇంకా బైక్ వచ్చేసరికి అసలు హెవీగా స్టార్ట్ అయిపోయింది. మాకు లిటరల్లీ లోపల ఒక వణుకు అండ్ చలి, భయం. పిల్లలు వెహికల్లో ఉన్నారు, ఏంట్రా బాబు అసలు అని అనుకున్నాము. బట్ లిటరల్లీ కళ్ళు మాత్రం సరిపోండి రెండు. అంటే మనం ఎప్పుడు స్నోఫాల్ని చూడము, అండ్ చూసినా కూడా అదంతా అయిపోయిన తర్వాత చూస్తాం. బట్ డైరెక్ట్ లైవ్ అనేది లిటరల్లీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేదు. మనాలి అయితే కొన్ని ప్లేసెస్ మిస్ అయినా కూడా చాలా ఇంకా లైవ్ స్నో చూసాము అనే ఒక హ్యాపీనెస్ అనమాట. నేను కింద పడ్డా. అవునే పడ్డ, ఘోరంగా పడ్డా. చేతులు అయినా స్నో చూడండి. అదంతా ఫేక్. రావే ఇక్కడ రావే, నువ్వు ఇక్కడ రావే. మేము అట్లీస్ట్ కొద్దిగానైనా తగ్గుతుంది అనుకుంటే అసలు తగ్గలే. ఇంకా పెద్దగా స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ జనాలు అంత ఫాల్ ఉన్నా కూడా వెహికల్స్ స్ట్రక్ అవుతున్నాయి, ఎక్కడ తగ్గకుండా అసలు భలే వెళ్తున్నారు. వాళ్ళని చూసి మనమే భయపడుతున్నామా ఏంటి అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ అందులో కొద్దిగా టెన్షన్ చలి తట్టుకోలేక ఫస్ట్ డే కంటే అసలు సెకండ్ ఇంకా విపరీతంగా అనిపించింది. బట్ కొద్దిసేపు ఉన్నాక మేము కూడా ఫ్రీజ్ అయిపోయి బాడీ అలవాటు అయిపోయిందేమో అనిపించింది. అండ్ ఇది కింద డౌన్ దిగినాక అనమాట. రోడ్ మీద చూడండి లిటరల్లీ అసలు పడుతుంటే ఓ మై గాడ్ అసలు రెండు కళ్ళు సరిపోలేదు. చాలా బాగా టైం స్పెండ్ చేసి ఉన్నాయి. చాలా మటుకు అసలు రికార్డ్ కూడా చేయలేదు, ఫోన్ బయటకు తీసుకోలేక పట్టుకోలేక అసలు అంతా. ఇది హడింబాకి అదనమాట. సో హెవీ స్నో ఫాల్. ఓ మై గాడ్
మొత్తం అసలు ఇక్కడ అక్కడ హెవీ స్నోఫాల్ Heavy and light. ఓ హెవీ అండ్ లైవ్. This height. సో మాకు ఇక్కడ పాపము మా పిల్లలు అక్కడ కల్పన ముచ్చట్లు. Okay. హీస్ ఫ్రమ్ మనాలి లోకల్ పర్సన్. సో యా ఈయన మనకి హెల్ప్ చేసిరు. మేము హడిమ్మ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు పిల్లలేమో కార్ లో ఉన్నారనమాట అక్కడ. సో పాపం Even I do vlogging, but I've only just 5,000 some subscribers. Oh really? Yeah. 5,000 is not a joke, right? Yeah, on YouTube. Yeah. It's Okay, on the name of congratulations. on the name of my son, like Manali Annav Thakur. I have not been posted any Okay. video for a long time, but even my wife. See how he's she is speaking in English. Oh my God, seriously. She also What does are you vlogging. doing here? Actually, I'm an employee, Oh. here, and my wife, she's also doing she's having a travel agency. Oh, travel agency. Yeah. Okay, okay. Oh my God, see. సో పాపం మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయండి అని అంటే 1.5 కిలోమీటర్స్ దూరంలో కార్ పార్కింగ్ చేసిండ్రు. సో హెల్ప్ చేయండి అనగానే వెంటనే ఎక్కించేసుకున్నాడు. లోకల్ పర్సన్ అయినా గ్రేట్. ఎస్టర్డే వి రిక్వెస్టెడ్ 2-3 taxis and autos. No one helped me. Oh no. Yesterday, they asked 500 rupees just half kilometer only from bridge to our hotel. Said Manali who are doing business over here, they given bad idea. మనం చేయబట్టే వాళ్ళు బిజినెస్ మైండెడ్ గా చేంజ్ చేయరంట. లేదంటే మనాలి పీపుల్ ఆర్ టూ గుడ్ అంట. వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన ఇండియాలో మనాలి. ఓ మై గాడ్. థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ రియల్గా సో హ్యాపీ. మంచి లక్కీ టైంలో వచ్చిన మేము అనుకోకుండా వచ్చిన ట్రిప్. అసలు ఎంత ఎక్సైటింగ్ ఉందో చూడండి. ఓ మై గాడ్, ఏంది? అరే అనుకున్నామా ఆమె అసలు ఇట్లా పడుతుందని మనము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీయు స్నోఫాల్ ఎట్లుంది? వస్తుందా? ఓ మై గాడ్, సీరియస్లీ ఏంది ఇంత? అబ్బో పడొద్దు ఈరోజు పడొద్దు అసలు. రేపు స్ట్రక్ అయిపోతాం కదా మనము మామూలుగా. వావ్, చూడండి మా రూమ్ డోర్ ఓపెన్ చేస్తే స్నోఫాల్ కనిపిస్తుంది. ఇది వేసుకో చూడండి, రూమ్ కి ఇట్లా ఓపెన్ చేయగానే స్నోఫాల్. ఓ మై గాడ్, ఏంది? పడొద్దే చాలే. ఇంకా రేపు మనం పోవాలి కదానే, రోడ్లు క్లియర్గా ఉంటుంది, మళ్ళా పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మేము హడింబాదేవి టెంపుల్ నుంచి ఆ బ్రిడ్జ్ ఉంటుంది కదా, మల్ రోడ్కి కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్. సో అక్కడ వెహికల్ వచ్చి అనమాట. పాపం మనని హెల్ప్ చేశాడు, డ్రాప్ చేసి కొద్దిగా దూరం నడిచేసి వెహికల్ ఎక్కాము. అప్పటికి డ్రైవర్ రెడీగా ఉండే. ఆయన టెన్షన్ ఆనది వెహికల్ స్ట్రక్ అయిపోతే ఎట్లరా బాబు అనేసి. సో ఇంకా మేము హోటల్కి వచ్చేసాం అనమాట. రాగానే ఆ చలికి మాకు అలవాటు అయిపోయింది అసలు. సో మేము యాక్చువల్గా శారీస్ కూడా తీసుకుని వెళ్ళిండే అనమాట, శారీస్ కట్టుకుందామని. బట్ మేము కట్టుకున్న టైంకి మళ్ళీ స్నోఫాల్ పడింది. అండ్ ఇక్కడ అంటే దానికి ఆ వెదర్కి ఫాస్ట్గా చీకటి అయిపోతుంది. లైక్ 5 o'clockకి కూడా కాలేదు, చీకటిగా అయిపోయింది. మేము డిసప్పాయింట్ అయ్యండి. ఇంకా కొద్దిగా దూరం వెళ్ళి ఫొటోస్ దిగుదామని అనుకున్నాం. బట్ ఫాల్లో దిగేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ హోటల్ ముందే అంత టూ మచ్ ఫాల్. సో అట్లా ఒక 1/2 hour అట్లా స్పెండ్ చేసినాము. బట్ మరి ఎక్కువ కూడా అక్కడ ఉండొద్దు అనేసి చెప్పేసరికి ఇంకా భయం వేసి లోపలికి వచ్చేసాము. మేము డోర్ ఓపెన్ చేస్తే కూడా లిటరల్లీ ఇట్లా ఫాల్ కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో డే 2లో మేము చూసిన ప్లేసెస్ అండ్ స్నోఫాల్ లైవ్ రియల్గా మర్చిపోలేంది. సో అదన్నమాట. సో నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. సో ఆ వీడియోలో మేము ఏం చేసామో, ఏ ప్లేసెస్ కవర్ చేసామో అనేది కూడా నేను డీటెయిలింగ్గా పెడతాను. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మనాలికి వెళ్ళినప్పుడు ఇలా లైవ్ స్నోఫాల్ చూస్తే మాత్రం కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం మాత్రం వెళ్తే మీరు జాన్ ఎండింగ్ ఆర్ డిసెంబర్, బట్ ప్రిడిక్షన్ చూసుకోండి ఒకసారి వెదర్ కండిషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి డిసెంబర్లోనే స్నోఫాల్ పడుతుంది అంట హెవీగా.
బట్ ఈసారి 2025 డిసెంబర్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా స్నో లేదు మొత్తానికి. సో ఎక్స్పెక్ట్ చేయని విధంగా జాన్ ఎండింగ్లో హెవీ స్నోఫాల్ లైక్ 2022 ఆ టైంలో బాగా పడింది. పడి ఆగిన ఒక 2-3 రోజుల తర్వాత మేము వెళ్ళాక మళ్ళీ పడింది. సో అదన్నమాట, మనం ఏమీ గెస్ చేయలేము అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. బట్ లక్కీగా మేము వెళ్ళేసరికి స్నో ఉంటుందా లేదా అనుకున్నాం, కానీ లైవ్ స్నో చూస్తామని మేము అస్సలు అనుకోలేదు. హడిమా టెంపుల్ దగ్గరనే అసలు ప్లెయిన్ ఉంటుంది, మీరు వీడియోస్లలో కూడా చూడొచ్చు. కంప్లీట్ ప్లెయిన్ అంటే వట్టి మట్టి మెట్లు ఇట్లా ఉంటాయి. బట్ మేము వెళ్ళిన టైంలో అసలు అది ఏది కాదు, మొత్తం వైట్, ఇట్లా ఒక వైట్ కార్పెట్ పరిచినట్టుంది అనమాట. సో అది ఈ వ్లాగ్ ముచ్చట్లు. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వెళ్తే మాత్రం ఎక్స్పీరియన్స్ చేసింది మీరు కమెంట్ చేయండి. వెళ్ళకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఈ 2026 డెఫినెట్గా ట్రై చేయండి. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని, అండ్ విత్ కిడ్స్ వెళ్తే మాత్రం ఇంకా చాలా చాలా తీసుకోవాలి. సో మెడిసిన్, కోట్స్, థర్మల్స్ అండ్ లెదర్ గ్లౌజెస్ కానీ, సాక్స్లు కానీ, షూస్ కానీ ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. పక్కాగా మీకు నచ్చుతుంది. నన్ను గుర్తు కూడా చేసుకోండి. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.